ప్రవళిక నిస్వార్థ రాజకీయాలతో ముందుకు వెళ్తూ తమదైన శైలిలో ప్రజా సమస్యలపై పోరాడుతూ గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. ముందుగా మీ గురించి చెప్పండి మేడం. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నేను 2020లో మా మ్యారేజ్ అయ్యింది. బేసిక్గా నాకు బీఎస్సీ హార్టికల్చర్. మ్యారేజ్ అయిన 6 monthsకే ఎలక్షన్స్ రావడం జరిగింది. మా హస్బెండ్ వినయ్ కుమార్ తను పాలిటిక్స్లో నియర్లీ 10 years అవుతుంది తను పాలిటిక్స్లో ఉండడం. ఇక ఉమెన్స్ రిజర్వ్డ్ సీట్ కాబట్టి నేను అనుకోకుండా రాజకీయాలలోకి రావాల్సి వచ్చింది. మా కుటుంబం గురించి చెప్పాలి అంటే ఇక మా ఆయన వాళ్ళ అన్న ఇద్దరం కలిసి ఉంటాము. ఇక మేము జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నాకు బయట రావాలి అన్నా కూడా నాకు అంత ఇబ్బంది ఏమనిపించదు. ఎందుకంటే నేను లేకున్నా కూడా ఇంట్లో తను చూసుకోగలను, మా తోడి కూడా. అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నడుస్తుంది. ఇక్కడ మీరు గాంధీనగర్కి కార్పొరేటర్ అయ్యాక ఇక్కడ చాలా సమస్యలకు పోరాటం చేస్తూ పరిష్కరించారని మాకు తెలిసింది ఇక్కడ ప్రజల ద్వారా. దీని గురించి చెప్తారా? ముందుగా మా డివిజన్ విషయానికి వస్తే ఇంతకుముందు టీఆర్ఎస్ కార్పొరేటర్ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే ప్రజలకు వాళ్ళ సమస్యలను తీర్చడం పక్కన పెడితే వాళ్ళు వెల్ సెటిల్డ్, ఎక్కడ దొరికితే అక్కడ అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అట్లా మొత్తం గాంధీనగర్ అంటేనే ఒక సమస్యలో ఉన్న డివిజన్ లాగా చేసారు. మేము వచ్చినాక ఫస్ట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం రోడ్డు మీద. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం కరోనా అనేది ఏ విధంగా దేశాన్ని పట్టి పీడిస్తుందో. మనం నీట్గా ఉంటేనే మన దగ్గరికి రోగాలు అనేవి రావు. అందులో భాగంగానే మా డివిజన్లో అన్నానగర్ అనేసి, అది అంటే అన్నానగర్ అనకుండా చెత్తకుండి ఉన్న వీధి అంటే అందరు బాగా గుర్తుపడతారు. అలాంటి ప్లేస్ను మేము వచ్చిన 2 monthsలోనే నియర్లీ అక్కడ 10 years నుండి అక్కడ చెత్త ఉండడం జరిగింది. దాన్ని ఎవరు పట్టించుకోవడం కానీ అక్కడ నుండి లిఫ్ట్ చేయించడం కానీ ఎవరు ఏం చేయలేదు. మేము వచ్చిన 2 monthsలో వాటిని అధికారుల వెంట ఉండి వాళ్ళను అడిగి మేము ఆ చెత్త కుండా అక్కడ నుంచి తీయించడం జరిగింది. దానికి ఆ బస్తీవాసులు కూడా ఎంతో సంతోషించారు. ఇంకా ఏరియాలో ఏమైనా ప్రధానమైన సమస్యలు ఉన్నాయంటారా? రోడ్డు కానివ్వండి, నీటి సమస్య కానివ్వండి. రోడ్ సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా మేము ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో వాటిని కూడా మేము జిహెచ్ఎంసీ వాళ్ళని అడగడం జరిగింది. వాటిది శాంక్షన్ అయినాయి, ఆ టెండర్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా ఇక నీటి విషయానికి వస్తే మా డివిజన్లో ముఖ్యంగా లో ప్రెషర్ అనేది చాలా బస్తీలలో ఉండే. వాటిని కూడా మేము డైలీ మార్నింగ్ డైలీ నల్ల వచ్చే టైంకి నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళి డైరెక్ట్ మేమే చూసి అధికారులను కూడా వెంట తీసుకువెళ్ళి ఆ ప్రజలు పడుతున్న బాధను వాళ్ళకు చూపించి ఆ లో ప్రెషర్ ఉన్న సమస్యను తగ్గించడం జరిగింది. మీరు ఇప్పుడు ఒక మహిళ అయ్యింది కూడా ఇంటి సమస్యలను సాల్వ్ చేసుకుంటూనే చక్కగా ఎప్పుడు ఇక్కడ గాంధీనగర్లో యాక్టివ్గా ఉంటూ నిరంతరం ప్రజల కోసం పోరాడతారని నాకు తెలిసింది. అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? అదే అండి, అంటే స్టార్టింగ్లో చెప్పినా కదా మా జాయింట్ ఫ్యామిలీ. నా ఉద్దేశం వరకు జాయింట్ ఫ్యామిలీ ఉంటేనే మనకు సెక్యూర్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఇప్పుడు మహిళ అంటే ఇంట్లో పనులు చూసుకోవాలి, ఇప్పుడు కార్పొరేటర్గా నేను బయట కూడా చూసుకోవాలి. కానీ నాకు ఇంట్లో మా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. నాకు తను ఇంట్లో మేనేజ్ చేసుకోగలదు మా వాళ్ళు, కాబట్టి నేను బయట కూడా మేనేజ్ చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. ఇప్పుడు చాలా మంది మహిళలు ఉంటారు, ఇంటికే పరిమితమై ఉంటారు, కానీ వాళ్ళకి ఏదో చేయాలని కోరిక ఉంటుంది, కానీ అలానే ఇంట్లో ఉండిపోతారు. ఒక మహిళా నాయకురాలిగా మీరు ఏ విధంగా చైతన్యం కల్పిస్తున్నారు ఇక్కడున్న మహిళలకి? ఇప్పుడు మహిళలవి తీసుకుంటే ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడున్న మహిళలు అట్లా కాదు. ఇప్పుడు అంతరిక్షాలకు వెళ్తున్నారు, విమానాలు నడుపుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క అంటే ఎవరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కాబట్టి ఆ టాలెంట్ అనేది ఫస్ట్ వాళ్ళు గుర్తించాలి. మన దగ్గర ఏ టాలెంట్ ఉంది అనేసి గుర్తించి ఇప్పుడున్న ప్రజెంట్ యువత అంటే ముఖ్యంగా చెడు అలవాట్లకు, ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వచ్చినాక
అటువైపు వాళ్ళ ప్రభావం అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఫస్ట్ మన లోపల మన దగ్గర ఏ టాలెంట్ ఉందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. నమ్మి అదే దిశగా మనం వెళ్ళి మనం అనుకున్న గమ్యాన్ని చేరాలి. మీరు కరోనా టైంలో కరోనాని సైతం కూడా లెక్క చేయకుండా ఇద్దరు కలిసికట్టుగా ఒక ఐసోలేషన్ వార్డ్ని నిర్మించి దాని ద్వారా ఎంతో మంది పేషెంట్ని క్యూర్ అయ్యేలా చేశారని ఇక్కడున్న ప్రజల ద్వారా మాకు తెలిసింది. దీని గురించి చెప్తారా? కరోనా టైంలో ఇప్పుడు మా ఏరియాలో బస్తీలు చాలా ఉన్నాయి మా దగ్గర. ఈ బస్తీలలో ఒక్కటే రూమ్ ఉండి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసే వాళ్ళు కరోనా వస్తే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకునేంత స్తోమత కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అలాంటి వారిని చూసే మేము ఉచిత నమో ఐసోలేషన్ వార్డుని కూడా పెట్టడం జరిగింది. దగ్గర ఒక 20-25 మెంబర్స్కి మేము కరోనా పేషెంట్స్ కూడా మేము వైద్యం చేయించడం జరిగింది. ఒక మెరుగైన పౌష్టిక ఆహారాన్ని వాళ్ళకు అందించి ఎవరికైనా సీరియస్ ఉంటే మేమే హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. వాళ్ళు క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. మనకి ఇక్కడ ఈ ఏరియాలో చూసుకుంటే సీఎం కూతురు కవిత గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు మనకి ఈ ఏరియాలో. వాళ్ళ ఎలక్షన్స్ టైంలో మీకు పోటీగా చాలా కాంపిటీషన్ ఇచ్చి చాలా ప్రజల్ని అంటే ఓట్ల కోసం చాలా తిరిగారు, చాలా చేశారు. కానీ వాళ్ళ మీద మీరు భారీ మెజారిటీతో గెలిచారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? ఈరోజు మా గెలుపుకు కారణము అంటే మొదటగా మా కార్యకర్తలు, రెండవది మా గాంధీనగర్ ప్రజలు. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఉందో, ఇంతకుముందు టీఆర్ఎస్ కార్పొరేటర్ వాళ్ళు 2 times ఇక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉండే వాళ్ళు గాంధీనగర్ ప్రజలు అనేది వాళ్ళ చేసే పనిని వాళ్ళ మీదనే వాళ్ళకు విరక్తి అనేది వచ్చేసింది. వాళ్ళ మీదనే కాదు, ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద టోటల్ తెలంగాణ మొత్తంలో విరక్తి అనేది వచ్చేసింది ప్రజలకు. అదేవిధంగా ఇప్పుడు ప్రజలు 2 సార్లు వీళ్ళకే అవకాశం ఇచ్చాము, ఒకసారి మాకు అవకాశం ఇద్దాము అన్నట్టు మమ్మల్ని గెలిపించారు. వాళ్ళు నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకొని ఈ రోజు వరకు కూడా మేము సంవత్సరం అయిపోయింది గెలిచి, ఈ రోజు వరకు కూడా మేము పబ్లిక్లో ఉంటూ వాళ్ళకు ఏ సమస్య ఉన్నా ఫస్ట్ మేము వెంటనే స్పందించడం జరుగుతుంది. ఆ సమస్య ఏదైనా సరే స్పందించడం ముఖ్యం. మనకు ఆ సమస్య మనం పరిష్కరిస్తామా లేదా అనేది తర్వాత విషయం. స్పందించడం ముఖ్యం మనకు. వాటిని స్పందించి వెంటనే వాటిని మేము పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మేము మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఇదే విధంగా డివిజన్ని అభివృద్ధి చేస్తూ ఒక రోల్ మోడల్ లాగా మన గాంధీనగర్ డివిజన్ని తీర్చిదిద్దుతామని తెలియజేస్తాం. మీకు ఇక్కడ చాలా గట్టి కాంపిటీషన్ ఉన్నా కానీ భారీ మెజారిటీతో గెలిచారు అంటే ప్రజల అండ అనేది మీకు చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఈరోజు మా గెలుపుకు కారణము అంటే లాక్డౌన్ సమయంలో ఒక మధ్యతరగతి కుటుంబాలే కానీ అంతకు దిగువ ఉన్న కుటుంబాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండేదో అది మనందరికీ తెలుసు. అలాంటి కుటుంబాలకు మా హస్బెండ్ వినయ్ కుమార్ గారు వారు ముందుండి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులే కానీ ఉచితంగా ఆహారాన్ని అందించడమే కానీ ఇలాంటి ఎన్నో సోషల్ సర్వీసెస్ ఆయన చేసిండు. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా ఆర్థికంగా సహాయపడడం కానీ, ఎప్పుడు కార్పొరేటర్గా గెలవక ముందు కూడా ఆయన పాలిటిక్స్లో ఉండి ఎప్పుడు ఎక్కడ డివిజన్లో ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేయడం కానీ వీటన్నిటిని చూసే ఈరోజు పబ్లిక్ మమ్మల్ని నమ్మే ఈరోజు గెలిపించారు. ఇక్కడ మనకి ఈ ఏరియాలో చూసుకుంటే వర్షం వచ్చినప్పుడు కూడా ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండి ఇళ్ళలోకి వాటర్ పోతాయి. అలాంటి టైంలో కూడా మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారని మాకు తెలిసింది. దీని గురించి చెప్తారు? నాలా పరివాహక ప్రాంతంలో ఉన్న మా అరుంధతి నగర్ ఇంకా సబర్మతి నగర్ ఈ 2 బస్తీలను మేము దృష్టిలో పెట్టుకొని వర్షాకాలంలో అక్కడ ఉన్న ఇల్లు వరదలకు గురి కాకుండా మేము టెంపరీగా అక్కడ ఇసుక సంచులను వేయించడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మాకు నోటీసులు కూడా రావడం జరిగింది. నాలాను ఎక్స్టెండ్ చేస్తూ ఏదైతే మా సబర్మతి నగర్ అరుంధతి నగర్ ఇవి నాలా పరివాహక ప్రాంతంలో ఇక్కడ ఎంతోమంది ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులన్నీ కొట్టేసి మేము నాలాను ఎక్స్టెండ్ చేస్తామనేసి నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా మేము ఈ సమస్యకు ముందుండి ఖచ్చితంగా ఎప్పటి నుండో ఉంటారు బస్తీ వాసులు, ఆ సొంత ఇల్లు వదులుకొని వేరే దగ్గరికి ఎవరు ఎక్కడికి వెళ్ళరు. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఇల్లులు కొట్టేయకుండా మీరు వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే చూడాలి. కానీ అలా వాళ్ళ ఇల్లులు కొట్టేస్తాము అంటే ఇక్కడ ఊరుకునేవారు ఎవరు లేరు. అదేవిధంగా ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా జాతీయ ఓబీసీ అధ్యక్షుడు
లక్ష్మణ్ గారి సహకారంతో కూడా మేము ఈ బస్తీవాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ మీ ఇల్లులు ఎక్కడ పోకుండా చూసుకునే బాధ్యత మాది. గట్టిగా దీని గురించి కూడా మేము పోరాటం చేస్తాము. మీరు ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ప్రతి ఏరియాలో స్ట్రీట్ లైట్స్ ఉండేలాగా చూసుకున్నారు. అంతేకాకుండా ఏ పని అయినా కానీ మీరు దగ్గరుండి చూసుకుంటారని మాకు తెలిసింది. స్ట్రీట్ లైట్ విషయానికి వస్తే వారంలో ఒకసారి మేము సాయంత్రం ఈవినింగ్ టైంలో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఎక్కడెక్కడైతే లైట్లు అంటే ప్రజలు మమ్మల్ని అడగకముందే ఎక్కడెక్కడైతే లైట్లు రావట్లేదో మేమే స్వయంగా పరిశీలించి వాటిని అధికారులకు చెప్పి అక్కడ కొత్త లైట్లను కూడా పెట్టించడం జరిగింది. పనిచేయని లైట్లను కూడా మరమ్మతులు చేయించి అవసరం ఉన్న చోట కొత్త స్తంభాలను కూడా పెట్టించడం జరిగింది. మీరు ఇక్కడ పొలిటికల్గానే కాకుండా ఎవరైనా పేదవాళ్ళు వచ్చి మేము ఇలా కష్టాల్లో ఉన్నాము అంటే కూడా కాదనుకున్న వారికి కూడా మీ వంతు సహాయం చేస్తారని తెలిసింది. దీని గురించి చెప్తారు. అయితే పేదవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకు కొందరికి అంటే పెళ్ళిళ్ళకు మా వంతు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా కొందరికి చదువుకోవాలన్న ఆశ ఉన్నా కొందరు చదువుకోలేరు. అలాంటి వారిని మా వంతు సహాయంగా ఫీజు తక్కువ చేయించడమే కానీ అవసరమైతే వాళ్ళకు ఉచిత విద్యను అందించడమే కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బిల్స్ కట్టుకోలేరో ఆ బిల్లో కొంచెం తగ్గించడం కానీ ఇటువంటివి కొన్ని మా వంతు మాకు చాతనైనన్ని పనులు మేము చేయడం జరుగుతుంది. మనకి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మంచి పార్క్ ఉండాలని కూడా మీరు పార్క్ని కూడా బాగా డెవలప్ చేశారని తెలిసింది. అది బేసిక్గా నాది హార్టికల్చర్ కాబట్టి మా డివిజన్ ప్రజలు స్పెషల్గా అంటే నాది హార్టికల్చర్ కాబట్టి మొత్తం పార్కుల గురించి ల్యాండ్స్కేపింగ్ గురించి వాళ్ళకు నాకు ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి మా డివిజన్ ఒక మంచి హార్టికల్చర్ హబ్గా చేస్తాను అనేసి వాళ్ళు నమ్మకం పెట్టుకోరు. దాని దృష్టినే నేను ఎన్నో మా దగ్గర నియర్లీ ఒక 7 పార్కులు ఉన్నాయి. అవి ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా ఏమి పట్టించుకోలేదు. వాటిని మేము వచ్చినాక వాటికి మేము ఫండ్స్ శాంక్షన్ చేయించి ఒక ఎస్బీఐ పార్క్ అనేసి దాన్ని డెవలప్ చేయించడం జరిగింది. ప్రజెంట్ ఇంకొకటి సురభి పార్క్ అనేసి దాన్ని కూడా అది ఫండ్స్ రిలీజ్ అయినాయి. వాటి పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా డివిజన్లో ఎన్నో పార్కులు ఉన్నాయి. వాటిని కూడా ఒక తర్వాత ఒకటి అన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ గాంధీనగర్లో మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు సరిపోతున్నాయంటారా? నిధుల విషయానికి వస్తే అసలు జిహెచ్ఎంసీలో కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కానీ ఇప్పుడు అసలు నిధులే లేవు. అసలు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర అసలు డబ్బులే లేవు. ఒకప్పుడు జిహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ అనేది ఉంటుండే. ఇప్పుడు దాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారు. మనం కట్టే ట్యాక్స్ని వాళ్ళు ఎటో డైవర్ట్ చేసి ఒక అప్పుల ఊబిలాగా మన జిహెచ్ఎంసీని తయారు చేశారు. కానీ మేము ఖచ్చితంగా మన గాంధీనగర్ ప్రజలు ఏదైతే ట్యాక్స్ని ప్రభుత్వానికి కడుతున్నారో ఖచ్చితంగా మేము ఈ నిధులను మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సహకారంతో మా వంతు కృషిగా ఖచ్చితంగా మనకు రావాల్సిన నిధులను మేము ఖచ్చితంగా పోరాడి వాటిని తీసుకొచ్చి మన గాంధీనగర్ డివిజన్ని అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ, అదేవిధంగా మన జరిగిన జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా మేము డైరెక్ట్ అడగడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్గా కొంత ఫండ్ అనేది జిహెచ్ఎంసీకి ఇస్తుంది. అయితే ఆ ఫండ్లో మనకు జిహెచ్ఎంసీకి స్టేట్ గవర్నమెంట్ అనేది కొంచెం ఇచ్చి మిగతా మొత్తాన్ని ఇప్పటి వరకు దానికి లెక్క లేదు, పత్రం లేదు. డైరెక్ట్ మేము మొన్న అడిగితే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అన్నారు నాతో సమాధానం ఉంది, మేయర్ గారు పర్మిషన్ ఇస్తే నేను దానికి సమాధానం చెప్తా అని. కానీ మేయర్ గారు దాన్ని వద్దు అనేసి ఆ టాపిక్ని డైవర్ట్ చేసేసింది. ఎందుకు అంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న అక్రమాలే కానీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీయే కానీ తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది అనేసి ఇన్ని రోజులు వాళ్ళకు కౌన్సిల్లో అపోజిషన్ పార్టీ అనేది లేదు. అసలు ఇన్ని రోజులు వాళ్ళ ఇష్ట రాజ్యంగా నడిచింది. కానీ ఇప్పుడు అలా లేదు. నియర్లీ 46 మెంబర్స్ మేము బీజేపీ కార్పొరేటర్లు ఉన్నాము. మొన్న మధ్యలో మేయర్ గారు 47 మెంబర్స్ బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. మేము మొన్న కౌన్సిల్లో అన్ని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మేయర్ గారిని అడుగుతుంటే ఆమె మేము అడిగిన వాటికి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక మీ రోజులు అనేవి సాగవు. ఖచ్చితంగా మీ టైం దగ్గర పడడం జరిగింది. ఇది కేసీఆర్ గారు కూడా తెలుసు. తెలంగాణ వచ్చినాక ఎంతోమంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తాయి అనేసి అనుకున్నారు. అసలు తెలంగాణ తెచ్చుకున్నదే మనము
ఉద్యోగాల కోసం, నిధుల కోసం, నీళ్ళ కోసము. కానీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి బంగారు తెలంగాణ చేస్తామని మొత్తం బంగారాన్ని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. తెలంగాణని కూడా మొత్తం అప్పులో ఊబిలాగా చేసిండు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక నిరుద్యోగుల బాధ అనేది ఏ విధంగా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను బీఎస్సీ హార్టికల్చర్ కంప్లీట్ చేసిన, నేను కూడా గవర్నమెంట్ జాబ్ వస్తుందేమో అనేసి ఎంతగానో ఎదురు చూసిన. అలా ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించింటారు వాళ్ళ పిల్లల్ని. అయితే ఈరోజు కేసీఆర్ గారికి ఇవన్నీ కనిపిస్తలేదు. వాళ్ళ బిడ్డ నిజామాబాద్ ఎంపీగా ఓడిపోతే ఆయన చూడలేక ఎట్లా అంటే రిజర్వేషన్ కింద ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినట్టు ఆమెకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిండు. అంటే ఆయనకు నీకొక్కనికేనా ఆమె బిడ్డ? నువ్వేనా కష్టపడి చదివించింది? తెలంగాణలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని కష్టపడి చదివించలేదా? తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు నీకు కనిపిస్తలేరా అని ఈరోజు నేను కేసీఆర్ని అడుగుతున్నాను. సార్, ముందుగా మీ గురించి తీసుకుంటే మీరు చాలా చిన్న ఏజ్లోనే పొలిటికల్లోకి వచ్చి నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అసలు మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? మాది ఎట్ ద టైమ్ ఆఫ్ 2011లో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మా ఫ్యామిలీ అంతా కూడా పొలిటికల్ ఫ్యామిలీ. సో 2011లో మనం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత పార్టీలో బాధ్యత తీసుకోవడం, గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకోవడం అట్లాంటివి. ముఖ్యంగా నేను యూత్ వింగ్లో యువమోర్చా ముందుగా సిటీ బాధ్యత చేయడం జరిగింది. తర్వాత స్టేట్ యువమోర్చాలో చేస్తున్నాను. తర్వాత రీసెంట్లీ ఒక 4 years బ్యాక్ వరకు కూడా, అంటే 4 years ముందు నేను యువమోర్చా హైదరాబాద్ ప్రెసిడెంట్గా చేశాను. మొన్నటి వరకు కూడా టైమ్ ఆఫ్ అయిపోయాక దెన్ ఎలక్షన్స్ రావడం జరిగింది, కార్పొరేటర్ ఎలక్షన్స్. సో ఇది ఉమెన్స్ రిజర్వ్డ్ కాబట్టి మా మిస్సెస్ని మేము మన ఎలక్షన్స్లో పోటీ చేయించడం జరిగింది. దాంట్లో మేము పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచినాం. మీరైతే అన్నీ తెలుసు, మీకు కూడా బాగా ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముందుగా లక్ష్మణ్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే, ప్లస్ మినిస్ట్రీ కూడా చేశారు, సెంట్రల్ మినిస్టర్. అప్పటి నుంచి కూడా వచ్చిన 10 years నుంచి కూడా మేము ఇక్కడ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా డివిజన్లో, గాంధీనగర్ డివిజన్లో అందరినీ, సీనియర్లను జూనియర్లు అందరినీ కలిసిగా అందరినీ కలుపుకొని నేను డివిజన్లో ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుండే. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా ఇక్కడ డివిజన్లో చేసుకుంటూ కూడా నేను సిటీ బాధ్యత ప్రెసిడెంట్ ఉన్నా కూడా డివిజన్కి ఎక్కువ సమయం ఇచ్చి సిటీలో కూడా ఎన్నో ఉద్యమాలు, యూత్ వింగ్ సంబంధించిన, యువమోర్చకు సంబంధించిన అనేకమైన ఇష్యూస్ మీద మనం పోరాటం చేయడం జరిగింది ఈ డివిజన్లో. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీ ప్రజలకు సేవ చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తుంటారు మమ్మల్ని అందరినీ వీళ్ళు ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు అని. అసలు దీని గురించి చెప్తారు మాకు? అంటే నాకు రాజకీయాలకు రావడం అనేది చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండే. మాకు రోల్ మోడల్ మా మామయ్య గారు ఆలే నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర గారు, వాణ్ణి రోల్ మోడల్గా తీసుకొని నేను రాజకీయాల్లో రావడం జరిగింది. ముందుగా సొసైటీలో అంటే ఒక సేవ చేయాలనే భావనతో వారి పేరు మీదనే టైగర్ నరేంద్ర సేవాదల్ అనే ఒక స్థాపించి దాని ద్వారా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. సో దాని తర్వాత అగైన్ మీ కేమ్ టు పాలిటిక్స్, బీజేపీలో చేరి ఆ రకంగా పబ్లిక్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మనము ఇలా రాజకీయాల్లో ఇంకా రాణిస్తున్నాము. మనం ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే టీఆర్ఎస్ అనేది ఆధిక్యంలో ఉంది. అసలు ఎలా ఉందంటారు టీఆర్ఎస్ పాలన? ఇవాళ మీరు చూసారు, మొన్నటికి మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దానికంటే బిఫోర్ కూడా మీరు దుబ్బాక ఎలక్షన్స్ చూశారు. రఘునందన్ రావు ఎంత వీళ్ళు డబ్బులు అక్కడ విపరీతంగా ఖర్చు పెట్టారు. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కొన్ని 100 కోట్లు వీళ్ళు ఖర్చు చేశారు. అయినా కూడా ప్రజలు తిరస్కరించి ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా మెజారిటీ స్థానాలు ఇచ్చారు. అదే రకంగా మొన్న హుజరాబాద్ చూశారు, అక్కడ సుమారు 600 కోట్లు వీళ్ళు ఖర్చు చేశారు. ఇలా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే చెప్తుంటారు, 600 కోట్లు కూడా వీళ్ళు అలా ఖర్చు చేసినా కూడా ఈటెల రాజేందర్ గారిని గెలిపించలేకపోయారు. అంటే ఇలా పబ్లిక్ అంతా కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా ఏదైతే వాళ్ళు అనుకున్నారు, నీళ్ళు నిధులు నియామకాలు అనుకున్నారు కదా, ఇవన్నీ ఎక్కడ లేవు. ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఐదుగురికి నిరుద్యోగులు 5గురికి వాళ్ళు బాధ్యతలు తీసుకున్నారు తప్ప తెలంగాణ ప్రజల్లో ఏదైతే ఈయన మాట ఇచ్చిండో ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎక్కడ పోయిందని ఇంటికి ఉద్యోగం, ఇలా ఒక ఇంటికి ఉద్యోగం లేదు. కానీ వీళ్ళింట్లో మాత్రం 5గురికి 5 ఉద్యోగాలు. వీళ్ళ
కొడుకుకి అల్లునికి బిడ్డకి కొడుకుకి అల్లునికి అదే రకంగా వాళ్ళ తమ్ముని కజిన్ కొడుకు సంతోష్కి అంటే వాళ్ళ ఫ్యామిలీ బంగారు తెలంగాణ అనేది వాళ్ళ ఫ్యామిలీ బంగారు కుటుంబమే తప్ప ఇక్కడ బంగారు తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా అన్నీ అర్థమవుతున్నాయి. గత 7 ఏళ్ల సంది వీళ్ళ రెఫరెండం ఏదైతే ఉందో ప్రజలు చూస్తున్నారు. మొన్న వీళ్ళన్నీ ఖర్చు చేసినా కూడా ప్రజలు తిరస్కరించి ఏదైతే అక్కడ కావాలని హుజురాబాద్లో దళిత బంధు స్కీమ్ని కావాలని తీసుకొచ్చి పెట్టిండు. ఆయన ఏం చేసి దళిత బంధు ఇచ్చిన స్కీమ్ ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీకే ఓటేసి అక్కడ గెలిపించారు కదా. కాబట్టి ఈయన అన్ని మాయమాటలు చెప్పి ఏదైతే మొన్న అన్నాడు కూడా రోజు నేను ఎలక్షన్లు కానీ తెల్లారి 4వ తారీఖు రిజల్ట్ అయిన రోజే నేను ఎంబడే మీకు దళిత బంధు నేను ఇస్తాను అడిగాలి. ఎలక్షన్లు అయిపోయి 2 నెలలు అయిపోయింది, ఇంతవరకు కూడా ఎక్కడ కూడా దళిత బంధు లేదు. ఇదే రకంగా ఆయన ఎన్నో స్కీములు ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మీరు ఇలా ప్రజలకు మీరు ఓటుకి 50,000 ఇచ్చినా కూడా ప్రజలు మిమ్మల్ని ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేదు ఇక తెలంగాణ అయిపోయింది. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులు అయితే పార్టీ మూతపడిపోతుంది. ఖచ్చితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదే రకంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఇలా తెలంగాణలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది చూసుకుంటే మనము రైతు బంధు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, వృద్ధాప్య పింఛన్ ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ ఇక్కడ ఉన్న ప్రజలకు అందుతున్నాయంటారా? వీటి వల్ల ప్రజలు సంతృప్తిగా లేరంటారా? 200% ప్రజలందరూ కూడా సంతృప్తి లేరు. కాబట్టి మొన్న రిజల్ట్ మీరు చూశారు. హుజరాబాద్ కానీ, దుబ్బాక కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్ అన్ని దగ్గర ఈ స్కీమ్లు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ అనుకున్నట్టు ఇక్కడ కూడా ఏం అందుతుంది. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకే ఈ స్కీమ్లు అందుతున్నాయి తప్ప నిజమైన ప్రజలకు ఎవరు కూడా అందుతలేదు. ఇలా ముఖ్యంగా హైదరాబాద్లో చూడండి, ఎక్కడ కూడా పెన్షన్స్ అనేది ఎవరికి లేవు. ఏదో పేరు మాటికి కొంతమందికి వస్తున్నాయి. చాలామంది పెన్షన్లు ఇంకెవరు పెండింగ్ ఉన్నాయి. ఏ ఎంఆర్ ఆఫీస్ వెళ్ళి మీరు అడిగినా మీరు ఇంటర్వ్యూ చేయండి, అక్కడ ఎంఆర్ సుమారు కొన్ని వేల ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి. అక్కడ ఇంతవరకు వాళ్ళకి పెన్షన్స్ లేవు. రేషన్ కార్డ్స్ ఏదో మొన్న మంత్రంగా కొన్ని రేషన్ కార్డ్స్ కొంతమందికి ఇష్యూ చేసారు, అవి కూడా మళ్ళీ పక్కకు పడేసి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అంటే గవర్నమెంట్ దగ్గర నిధులు లేకనా, లేకపోతే నిర్లక్ష్యం అంటారా? 200% గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు. నిధులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. అలా ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికే నిధులు పోతున్నాయి. ఉన్న నిధులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. వాళ్ళు వచ్చిన నిధులు 50,000 కోట్లు వస్తే దాన్ని 10,000 చూపిస్తారు, 50,000 కోట్లు మింగేస్తారు. అట్లా మొత్తం తెలంగాణకు వచ్చి ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వానికి, కానీ ఎక్కడ కూడా నిధుల లెక్కలు లేవు, ఏం లేవు. కాబట్టి ఈ నిధులన్నీ పక్కదారి మళ్ళుతున్నాయి. కాబట్టి ఇలా ప్రభుత్వంలో డబ్బులు లేవు. ఇలా ముఖ్యంగా చెప్పాలంటే అసలు గవర్నమెంట్ అఫీషియల్స్ నేను అడుగుతున్నాయి కదా, ఎవరైనా జీతాలు సరే టైంకి తీసుకుంటున్నారా? ఎవరు తీసుకోవట్లేదు. అన్ని 3 నెలలు 4 నెలలు పెండింగ్ అవుతున్నాయి గవర్నమెంట్లో శాలరీస్ రావడానికి కోసం. ఏడికని డెవలప్మెంట్ అవుతుంది. ఇలా మిగులు బడ్జెట్తో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో. నేను ఇలా అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని, ఇప్పటికీ 4 లక్షల కోట్లు ఇలా నిన్న పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. 4 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మిగులు బడ్జెట్తో 4 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? 4 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఇదంతా ఈ తీసుకున్న లోన్లన్నీ కూడా ఎక్కడ పోయినాయని నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి కదా. మీ ఈ ఏరియాలో చూసుకుంటే మీకు ఇక్కడ ట్రబుల్ షూటర్ అనే ఒక పేరు ఉంది. అసలు ఈ నేమ్ ఏంటి? దీని వెనుక కారణం ఏంటంటారు? ఇక్కడ ట్రబుల్ షూటర్ అంటే ఏదైతే మొన్న జరిగిన జిహెచ్ఎంసీ 1 year ఎలక్షన్స్ బ్యాక్ ఎప్పుడైతే ఉండే అక్కడ గాంధీనగర్ డివిజన్లో ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సీఎం కూతురు కవిత గారు ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ తన ఇన్ఛార్జ్ ఉండే డివిజన్కి, అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే వారిది కూడా లోకల్ డివిజన్ ముఠా గోపాల్ గారిది, ప్లస్ అదే రకంగా వాళ్ళ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారి ఓన్ బ్రదర్ మిస్సెస్ తను, వారి మర్దలు తను. సో మేము ఈ ముగ్గురిని కూడా బేస్ చేసుకొని వాళ్ళు ఎంత ధనబలం చూపించారు ఇక్కడ అంటే ఉన్న ఎలక్షన్స్లో సుమారు ఒక 5 నుంచి 6 కోట్ల వరకు డబ్బులు ఖర్చు పెట్టారు మా మీద గెలవడానికి కోసం. కానీ ఇలా గాంధీనగర్ ప్రజలు చాలా తెలివైన ప్రజలు కదా, వాళ్ళు అన్నీ గమనించి వీళ్ళు ఎన్ని కోట్ల డబ్బులు ఎన్ని పంచినా కూడా ప్రజలు కూడా ఎవరికి నిజమైన పబ్లిక్లో ఎప్పుడు అందుబాటులో ఉంటారో వాళ్ళనే గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గాంధీనగర్ ప్రజలు మనం భారీ మెజార్టీతో గెలిపించి వాళ్ళ చెంపగొట్టినట్టు చేసేది కదా. ఒక సీఎం కూతురై ఉండి ఆమె 15 రోజులు ఇక్కడనే ఉండి మొత్తం ఆమె నేనే ఇక్కడ క్యాండిడేట్ అనుకోండి, నన్ను మా వాళ్ళని గెలిపియండి నేను చూసుకుంటా అని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి మా పార్టీ వాళ్ళని కూడా ఎంతోమందిని ప్రవలో పెట్టి ఎన్ని చేసినా కూడా
ఇవాళ భారతీయ జనతా పార్టీకే గాంధీనగర్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున మెజారిటీ కల్పించి మమ్మల్ని ఒక ట్రబుల్ షూటర్గా ఇవాళ ప్రజలకు ముందు తీసుకొచ్చి పెట్టాము. మీరు ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికైన అతి తక్కువ టైంలోనే డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్ అయింది అనమాట. అసలు ఇక్కడ ప్రజల సపోర్ట్ కూడా మీకు చాలా ఉంది. మీరు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉంటే ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా, దీనికి మీరేమంటారు? 100% ఖచ్చితంగా మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మా మోటోనే 24 hours by 7, 24/7 ప్రజల్లో అందుబాటులో ఉండాలని ఒక ఉద్దేశంతోనే మేము నిరంతరం మార్నింగ్ లేస్తే మార్నింగ్ వాక్ మేము ఎప్పుడు కూడా డైలీ ఎట్లా శానిటేషన్ జరుగుతుంది ఏరియాలో, ఏ రకంగా క్లీనింగ్ ఉంది, ఏ రకంగా వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, ఎక్కడ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ కూడా పబ్లిక్ మాకు చెప్పకుండా ముందే మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ఇష్యూస్ని టేకప్ చేసుకొని వెంటనే అధికారులతో మాట్లాడి చేసి ఆ ఇష్యూస్ని అన్నీ కూడా సాల్వ్ చేసి మేము నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ 4 years ఇంకా డెవలప్ చేయాలి. అదే రకంగా నెక్స్ట్ రేపు కూడా మళ్ళీ 5 years తర్వాత ఎలక్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ మేమే భారీ మెజార్టీతో మా ఈ గాంధీనగర్ ప్రజలను గెలిపించుకునే రకంగా ఒక ప్లానింగ్తో మేము ప్రజల్లో ఉంటున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ మీ మిస్సెస్ కార్పొరేటర్ అయ్యారు, మీరు కూడా ప్రజలకి సేవలు అందిస్తున్నారు. అసలు మీకు సహకారం అనేది ఎలా ఉంది? ఒకరినొకరు ఎలా వెళ్తున్నారు ఇలా ముందుకి? మా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్, ఎందుకంటే తనకు అసలు రాజకీయాలు అంటే తెలియదు దానికి. ఎందుకంటే షీఈస్ ఫ్రమ్ తను జడ్చల నుంచి ఇక్కడ వచ్చింది. మాకు మ్యారేజ్ అయిన ఒక 8-9 monthsకే ఎలక్షన్స్ రావడం జరిగింది. సో మేము ముందే మాట్లాడుకొని తనకి ఇట్లా వచ్చింది, మరి రిజర్వ్ సీట్ ఉంది, మరి ఏమంటావు అంటే తను రాజకీయాల్లో కొత్త, నాకు అసలు రాజకీయమే తెలియదు అంటే నేను ఉన్నాను అని చెప్పి తనకి భరోసా కల్పించి ఇప్పుడు కూడా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా తనకు ఏం కాల్స్ వచ్చినా కూడా నాకు వెంటనే చెప్తుంది. దాని 80%లో తను కూడా అధికారులతో వెంటనే ఏదన్నా మాట్లాడి ఒక అండర్స్టాండింగ్గా ఇద్దరము అక్కడ పబ్లిక్కి సేవ చేసుకుంటూ కూడా మేము పర్సనల్ లైఫ్ కూడా టైం కేటాయించుకుంటూ మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఇద్దరం కూడా ప్లానింగ్తో ముందుకెళ్తున్నాం అండర్స్టాండింగ్గా. మీకు ఇక్కడ చూసుకుంటే యూత్లో కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అసలు మీరు యువతకు కానీ ప్రజలకు కానీ ఇచ్చే సజెషన్స్ ఏంటి? మేము ఒకటే యూత్, యాజ్ ఎ యూత్గా నేను ప్రజలకు ఒకటే సందేశం ఇస్తున్నాను. మనం అందరం కూడా మన ఫ్యూచర్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం యూత్ అంతా కూడా చాలా చెడ్డదారిలో వెళ్తున్నారు. సో యూత్ మనం అందరం కూడా మన పేరెంట్స్ అనేది మనకు ఒక జన్మనిచ్చినప్పుడు మన లైఫ్ని మనం ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళి మనం ఏ రకంగా సెటిల్ కావాలి. ముఖ్యంగా ఇవాళ మనం సెటిల్ అయితేనే మన ఫ్యూచర్ రేపు బాగుంటుంది. సో నేను యువతకు ఒకటే పిలుపునిస్తున్నా, మనం అందరం కూడా ఇప్పుడు ఎంత డబ్బులు సంపాదించినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు సోషల్ సర్వీస్గా ఎవరు ఎలాంటి సహాయం అడిగినా కూడా మనం చేసే రకంగా మనం ఉండాలంటే ఫస్ట్ మనం డెవలప్ కావాలి. సో యూత్ అంతా కూడా ఎప్పుడు కూడా వేరే దారిలోకి వెళ్ళకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళు సెట్ చేసుకొని తర్వాత ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఒక సోషల్ సర్వీస్గా మనం ముందు ఉంటేనే రేపు ఇలా ముఖ్యంగా మన భారతదేశంలో చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు కదా, ముఖ్యంగా గాంధీనగర్లో కూడా ఎంతోమంది పూర్ పీపుల్ ఉన్నారు. చాలామంది సాయంకి వస్తుంటారు మా దగ్గరికి. మాతో ఈయన మేము ఖచ్చితంగా కొంతమంది చనిపోతే గరీబ్ బస్తీరాలు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళ కోసం కానీ మ్యారేజ్లు ఉంటాయి, కొంతమంది స్టడీస్ కోసం మేమంతా కట్టుకోలేమన్నా ఫీజు కొంచెం మాట్లాడండి అంటే అట్లాంటివి కానీ, హాస్పిటల్ బిల్స్ కానీ ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా యూత్ కూడా ఎంతోమంది ఇష్యూస్ మీద మా దగ్గరకు వస్తుంటారు. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉన్నాయి, పోలీస్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళ స్టడీస్ కోసం వాళ్ళు చదువుకుంటే ఇప్పుడు ఎంతోమంది మన దగ్గర ఎన్నో స్టడీ సర్కిల్స్ ఉన్నాయి మన దగ్గర. అదే రకంగా ఎన్నో IAS IPS సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ, Group 1 Group 2 సెంటర్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి దాంట్లో కూడా యూత్ని మనం ఫ్రీగా కూడా కొన్ని సెంటర్స్ని మాట్లాడి వాళ్ళకు ఫ్రీగా చదువుకొని మీరు బాగుపడాలి అనే ఉద్దేశంతో మనం యూత్ కూడా ఇక్కడ అందరికీ కూడా హెల్పింగ్ చేస్తుంటాం. ఇప్పుడు మనం గాంధీనగర్లో చూసుకుంటే డెవలప్మెంట్కి మార్పేరే కాదు, ఇక్కడ ఏ పండుగ జరిగినా కానీ ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా సెలబ్రేట్ చేసుకుంటారని నాకు తెలిసింది. దీని గురించి చెప్తారా? మా దగ్గర డివిజన్లో ఏదున్నా కూడా హిందూ సాంప్రదాయం పరంగా మనం ఎప్పుడు కూడా మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి ఏ పండుగ వచ్చినా ఒక అందరం డివిజన్లో ఒక కుటుంబ వాతావరణంగా మొన్న జరిగిన ఏదైతే దసరా అప్పుడు ఉన్నప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, ఇక్కడ ఉన్న గాంధీనగర్ ప్రజలు అందరూ కూడా ప్రతి ఇంటికి ఎంతోమంది తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆంధ్రకేప్ దగ్గర మేము ఈ బతుకమ్మ ఫెస్టివల్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. దానికి సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. అదే రకంగా ముగ్గుల పోటీలు కానీ సంక్రాంతి అప్పుడు అందరూ మహిళా కార్పొరేటర్ కాబట్టి తను మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు, ముగ్గుల పోటీలు అట్లాంటివి చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కూడా ఇవన్నీ జరిగింది.
అదే రకంగా ఏ పండుగ ఉన్నా కూడా ఆ పండుగని ఒక వాతావరణం ఇక్కడ నిర్మించుకొని అందరం కూడా కుటుంబ సభ్యులక అన్ని ఫెస్టివల్స్ని కూడా డివిజన్లో జరుపుకుంటాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. మీరు ఇంకా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండి ఇక్కడున్న ప్రజలకి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మేము మా B3 తరఫున కోరుకుంటున్నాము. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలకై పోరాడుతున్న పావని వినయ్ కుమార్ గారి గురించి తెలుసుకుందాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.